అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ టెంపుల్ వారు యువతిని ధర్మ మార్గం వైపు నడిపించడం భాగంగా ప్రతి సంవత్సరం కర్నూలు నుండి యూపీ యాత్రలో నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్ సందర్శించారు. 45 మందితో పూరీధామ్ యాత్ర బస్సు ప్రారంభించారు. ముఖ్యంగా యాత్ర ఉద్దేశం యువతను ధర్మ మార్గం వైపు నడిపించడం, విలువలు నేర్పించడం కోసం ఇస్కాన్ వారు ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని స్వామీజీ తెలిపారు. ఒకసారి ఫ్లోకింగ్ సార్, అంతే కూర్చోండి బ్రో, ఒక నిమిషం అంతే కూర్చోండి. వీడియో సార్, వీడియో సార్, ఒకసారి ఫ్లోకింగ్ చేయండి సార్. స్వామి హరే కృష్ణ. ఇస్కాన్ కర్నూలు యూత్ యాత్ర 2024 ప్రతి సంవత్సరం ఇస్కాన్ కర్నూలు నుంచి నిర్వహిస్తున్నటువంటి యూత్ యాత్రలో భాగంగా ఈ సంవత్సరం ఒరిస్సాలో ఉన్నటువంటి పూరీ ధామానికి 45 మంది యువతతో కర్నూలు నుంచి ప్రత్యేకంగా ఈ యాత్రని నిర్వహిస్తూ ఉన్నాము. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద వారి సంస్థాపక ఆచార్యులు యువతని ధర్మ మార్గంలో నడపడం కోసం, వాళ్ళందరికీ కూడా విలువలన్నింటినీ కూడా నేర్పడం కోసం ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. 45 మంది పిల్లలు అంతా కూడా చదువుకునేటటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా స్టూడెంట్స్, అందరినీ కూడా తీసుకుని వెళుతున్నాం. ఇప్పుడు నరసరావుపేట నుంచి ఈ యొక్క బస్సు అనేది ప్రారంభమవుతుంది పూరీ క్షేత్రం వరకు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తాము. పూరీ ధామంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలని అక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క యాత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే యువత అందరూ కూడా ధర్మ మార్గంలో నడవాలి అని, వాళ్ళందరూ కూడా భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవత్ చైతన్యంలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం ఎలాగైతే యువత అంతా కూడా ఈ తప్పుదా పడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ధర్మ మార్గంలో నడపడం కోసం ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇస్కాన్ సంస్థ ఇలా యువతని అనేకమైనటువంటి ప్రాంతాలకి యాత్రకు తీసుకుని వెళుతున్నారు. యువత కోసం అనేకమైన ప్రత్యేకమైన కార్యక్రమాలని ఏర్పాటు చేశారు. దాంట్లో ఒక చిన్న భాగం, ఒక చిన్న ప్రయత్నం ఈ యొక్క పూరీధామ్ యాత్ర. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని భక్తులంతా కూడా ఉపయోగించుకోవాలి. అలాగే అందరూ కూడా ప్రతినిత్యం హరినామాన్ని జపం చేయాలి, కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాలని శ్రీల ప్రభుపాద వారు ఆశించారు. ఆ రకంగా అందరూ కూడా ఈ యాత్రకు సహకారం చేయాలని కోరుకుంటున్నాం. హరే కృష్ణ.